పార్టీ పునాదులే కార్యకర్తలు. ఎల్లవేళలా పార్టీకి అండగా నిలిచేది వాళ్లే. పార్టీ కోసం కష్టాలు పడతారు. కష్టకాలం కన్నీళ్లతో కాలం వెల్లదీస్తారు. పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెడతారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అండగా ఉంటారు. అన్ని పరిస్థితులను ఎదుర్కొని జెండాలు మోస్తారు. ఆకలిని భరిస్తారు. ఆవేదనలు దిగమింగుతారు. కాలానికి ఎదురు తిరిగి కండువా కప్పుకుంటారు. పార్టీ అధికారంలోకి తెచ్చేదాకా కంటి నిండా కునుకు తీయరు. ఆస్తులు అమ్ముకుని జెండాలు కడతారు. పార్టీలు అధికారంలోకి రాగానే వారిని వెనక్కి నెట్టేవాళ్ళు వస్తున్నారు. అవకాశవాదులు ముందుకు తోసుకొస్తారు. వారికి అవకాశం ఇవ్వద్దు. నాయకులను దూరం పెట్టద్దు. భవిష్యత్తు పేరు చెప్పి కాలయాపన చేయొద్దు. అధికారంలో ఉన్నప్పుడే వారికి గుర్తింపు ఇవ్వాలి. అంది వచ్చినప్పుడే అవకాశాలు కల్పించాలి. పార్టీకి భవిష్యత్తు వాళ్లే. వాళ్లను నిర్లక్ష్యం చేయొద్దు. పార్టీలో విద్యావంతులున్నారు. విద్యార్థి నాయకులు ఉన్నారు. రాష్ట్ర పరిస్థితుల మీద సంపూర్ణ అవగాహన ఉన్నవాళ్లు అనేక మంది ఉన్నారు. వారి సేవలు పార్టీకి అవసరం. సమాజం మీద వారికి ఉన్న పట్టు ప్రభుత్వానికి మరెంతో అవసరం. వారికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. అసలైన కార్యకర్తలకు న్యాయం చేయండి. మాయ మాటలు చెప్పేవారు ఇప్పుడు చుట్టూ మూగుతారు. అబద్ధాలు చెప్పి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తారు. స్వార్థపరులంతా ఏకమై అసలు కార్యకర్తలను చెదరగొడతారు. అధిష్టానానికి దూరం చేస్తారు. ఒక రకంగా వాళ్లే దూరం కొట్టిస్తారు. మాయ మాటలు చెప్పి లబ్ధి పొందుతారు. అధికారం ఎక్కడుంటే అక్కడ కొంగల్లా వాలిపోతారు. పార్టీకి కష్టకాలం వస్తే ముఖం చాటేస్తారు. గోడలు దూకేందుకు సిద్ధంగా ఉంటారు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో రుద్దతరం పెరిగిపోయింది. కొత్త తరం సిద్ధంగా ఉంది. నిన్నటి తరం నాయకుల పుణ్యమా అని కొత్త తరం పురుడు పోసుకుంది. కానీ వాళ్లకు ఇంకా పూర్తి స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఇప్పటికీ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీ కోసం దశాబ్దాలుగా సేవలు చేస్తున్న నాయకులు అనేక మంది ఉన్నారు. ఆ కుటుంబాలు పార్టీకి కంచుకోటగా మారిపోయాయి. రాజకీయ పార్టీ అంటేనే ఒక నదీ ప్రవాహం లాంటిది. తెలుగుదేశం పార్టీలోకి ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. స్వార్థం చూసుకున్న వాళ్ళు పార్టీని వదిలేశారు. పార్టీ కోసం ఇంకా అవకాశాలు రాకున్నా సేవ చేస్తున్నవారు అనేక మంది నాయకులు ఉన్నారు. నిన్నటి తరం 4 దశాబ్దాలుగా సేవలు అందిస్తోంది. కొత్త తరం ఎప్పుడొస్తూనే ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళు యువకులుగా పార్టీలో చేరి సేవలు చేస్తూనే ఉన్నారు. యువతలో రకరకాల మనస్తత్వం ఉన్నవారుంటారు. రకరకాల ఆశయాలుండేవారు ఉంటారు. భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వారు తెలుగుదేశం పార్టీలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్లంతా ఉన్నత విద్యావంతులు. యూనివర్సిటీలలో విద్యార్థి రాజకీయాలను అవపోసన పట్టిన వారున్నారు. యూనివర్సిటీ చదువు తర్వాత ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రమే సామాజిక సేవ చేయాలని కలలు కంటారు. సామాజిక సమస్యల మీద స్పందిస్తూ ఉంటారు. సామాజిక రుగ్మతల మీద నిరంతరం పోరాటం చేస్తుంటారు. సమాజ చైతన్యం కోసం ఆలోచిస్తుంటారు. సామాజిక ప్రగతి కోసం పరితపిస్తుంటారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల వైపు మళ్ళీ సామాజిక బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆయా పరిస్థితుల్లో రాజకీయ వేదికను ఎంచుకుంటారు. ఆదర్శవంతమైన రాజకీయం కోసం స్ఫూర్తిగా నిలిచిన నాయకుల బాటలో నడుస్తుంటారు. అలాంటి వారిలో తిరుపతికి చెందిన అనిమిని రవినాయుడు ఒకరు. విద్యార్థి రాజకీయాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయాల రూపురేఖలను మార్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. నాయకుడంటే ఏసీ గదుల్లో ఉండేవారు కాదు. నిత్యం, అనునిత్యం, అనుక్షణం ప్రజల మధ్యనే ఉండాలని కొత్త భాష్యం చెప్పి ఆచరించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. రాజకీయాలలోకి వచ్చిన కాలం నుంచి చంద్రబాబు నాయుడులాగా నిత్యం ప్రజల్లోనే ఉన్న నాయకులు దేశంలో ఎవరూ లేరు. గెలిచినప్పుడు రాజకీయాలు చేయడం, ఓడిపోయినప్పుడు ప్రజలకు దూరంగా ఉండటం బాబుకు అలవాటు లేదు. కానీ పార్టీ గెలిచినా ఓడినా నిరంతరం ప్రజల్లో ఉండే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే. అలాంటి చంద్రబాబు నాయుడును స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి నిరంతరం ప్రజల్లో ఉండే నాయకులు తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి ప్రజాసేవ చేస్తున్న నాయకులలో తిరుపతికి చెందిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవినాయుడు అందరికన్నా ముందున్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా పార్టీ పునాదులే కార్యకర్తలు. ఈ విషయం విస్మరించిన పార్టీలు మనుగడ సాగించిన దాఖలాలు లేవు. గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సందర్భాలలో ప్రతిసారి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని అంగీకరించారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ కార్యకలాపాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చింది. దానివల్లనే ఈ అనర్థం ఏర్పడిందని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా అమరావతి నిర్మాణం కోసం సమయం ఎక్కువ కేటాయించడంతో కార్యకర్తలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమని కూడా అంగీకరించారు. భవిష్యత్తులో ఇక ఎప్పుడూ కార్యకర్తలను, నాయకులను విస్మరించనని మాట ఇచ్చారు. దానివల్లనే ఈ 5 ఏళ్ల కాలంలో పార్టీ కోసం క్యాడర్ అహర్నిశలు కృషి చేసింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ గెలుపు చరిత్ర సృష్టించింది. అందుకు పార్టీ శ్రేణులకు ఎంతో రుణపడి ఉన్నానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్టీఆర్ కాలం నుంచి మొదలు ఈసారి తెలుగుదేశం సాధించిన విజయం నభూతో నా భవిష్యత్తు అని చెప్పక తప్పదు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ నుంచి తెలుగుదేశం కార్యకర్తలు అనుభవించిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఏకంగా చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. గొప్ప పరిపాలనా దక్షుడైన చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించారు.
అంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎంతటి క్షోభకు గురి చేశారో అర్థం చేసుకోవచ్చు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రకు చంద్రబాబు నాయుడు సర్కార్ పూర్తిగా సహకరించింది, పూర్తి స్థాయిలో భద్రత కల్పించింది. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు కూడా ఎలాంటి సమస్యలు సృష్టించలేదు. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వం తరపున అందించారు. కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పాదయాత్ర రోజు నుంచి మొదలు యాత్ర పూర్తయ్యే వరకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించింది జగన్ సర్కార్. ప్రజలు లోకేష్ పాదయాత్రకు తండోపతండాలుగా తరలివస్తున్న సమయంలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. పోలీస్ వ్యవస్థ సహకరించకుండా చేశారు. అలాంటి సమయంలో తెలుగు యువత జనరల్ సెక్రటరీ అనిమిని రవినాయుడు వందల మంది యువకులతో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని స్వయంగా పాదయాత్రను పర్యవేక్షించారు. కొన్ని వందల మంది కార్యకర్తల భద్రత మధ్య పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావడానికి కృషి చేశారు. అలాంటి వాళ్ళు మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు. అలాంటి నాయకులకు న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎల్లవేళలా పార్టీకి అండగా నిలిచేది వాళ్లే. వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. పార్టీ కోసం ప్రాణం పెట్టేవాళ్లు తెలుగుదేశం పార్టీలో కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు అనేక రకాలుగా పార్టీ కోసం కష్టాలు పడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తుధర్మం పాటించాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. అయినంత మాత్రాన నామినేటెడ్ పదవుల విషయంలో కూడా తెలుగుదేశం శ్రేణులకు అన్యాయం జరగకూడదు. ఎందుకంటే ఇంతకాలం పార్టీ కోసం కన్నీళ్లతో కాలం వెళ్లదీశారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఊరూరా తిరిగి పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చారు. గడప గడపకు తిరిగి ఓట్లేయించారు. పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి వ్యక్తికి చేరవేశారు. వారిలో విశ్వాసం కలిగించారు. ఓటు బ్యాంకుగా వాటిని మలిచి పార్టీకి విజయంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అండగా ఉంటూ వచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భుజం మీద నుంచి పార్టీ జెండా దించలేదు. అన్ని పరిస్థితులను ఎదుర్కొని జెండాలు మోశారు. ఆకలిని భరించారు. అర్ధాకలితో కాలం వెళ్లదీశారు. భయం గుప్పెట్లో బతికారు. అయినా పార్టీని వీడలేదు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. జైలు జీవితాన్ని అనుభవించారు. ఆవేదనలు దిగమింగుకున్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. కాలానికి సైతం ఎదిరించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేదాకా కంటి నిండా కునుకు తీయలేదు. కానీ అదేం విచిత్రమో గాని పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించని వాళ్లంతా అధికారంలోకి రాగానే ప్రత్యక్షమవుతారు. తమకంటే పార్టీని ఉద్ధరించేవారు లేరన్నంతగా ఫోజులు కొడుతుంటారు. ప్రచార ఆర్భాటం ప్రదర్శిస్తారు. 10 మందిని తోసుకుంటూ ముందుకు వస్తుంటారు. పార్టీ అధికారంలోకి రాగానే అసలైన కార్యకర్తలను వెనక్కి నెట్టేస్తున్నారు. అవకాశవాదులు ముందుకు తోసుకొస్తున్నారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వద్దు. అసలైన నాయకులను దూరం పెట్టద్దు. కార్యకర్తలను భవిష్యత్తు పేరు చెప్పి కాలయాపన చేయొద్దు. కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయొద్దు. అధికారంలో ఉన్నప్పుడే అసలైన వారికి గుర్తింపు ఇవ్వాలి. అంది వచ్చినప్పుడే అవకాశాలు వారికి కల్పించాలి. పార్టీకి భవిష్యత్తు వాళ్లే. వాళ్లను నిర్లక్ష్యం చేయొద్దు. తెలుగుదేశం పార్టీలో అనేక మంది విద్యావంతులున్నారు. విద్యార్థి దశ నుంచి నాయకులు పార్టీకి సేవ చేస్తున్నారు. రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన ఉన్నవాళ్లు చాలామంది కార్యకర్తలు ఉన్నారు. వారి సేవలే పార్టీకి ఎంతో అవసరం. సమాజం మీద వారికి ఉన్న పట్టు ప్రభుత్వానికి మరెంతో అవసరం. వారికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. అసలైన కార్యకర్తలకు న్యాయం చేయండి. మాయమాటలు చెప్పేవారు ఇప్పుడు చుట్టూ మూగుతారు. అబద్ధాలు చెప్పి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తారు. స్వార్థపరులంతా ఏకమై అసలు కార్యకర్తలను చెదరగొడతారు. అధిష్టానానికి దూరం చేస్తారు. ఒక రకంగా వాళ్లే దూరం కొట్టిస్తారు. మాయమాటలు చెప్పి లబ్ధి పొందాలని చూస్తారు. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయేవారు చాలామంది ఉన్నారు. పార్టీకి కష్టకాలం వస్తే ముఖం చాటిస్తారు. అవకాశవాదుల గోడలు దూకేందుకు సిద్ధంగా ఉంటారు. వారిని నమ్మొద్దు. పార్టీకి ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వారికి మాత్రం ప్రాధాన్యత కల్పించొద్దు. ఇది సగటు తెలుగు తమ్ముళ్ల ఆవేదన, నివేదన.